तो यहाँ हमारे को चाहिए कोई जगह घर के लिए, बच्चों का सुकून चाहिए। अपने घर बनाते कुछ भी किसी देवी देवता की या घर के बाहर, तो वो नहीं लगाने देते थे। लेके जाते हैं वो पता नहीं कहाँ पे छुपा देते हैं। वहाँ पे मतलब कि हिंदू की लड़कियां ना ज्यादा पढ़ नहीं पाती थी। खोल के बोल सकते हैं हम भारतीय हैं, क्योंकि सनातनी हम हिंदू हैं। हिंदू हिंदुस्तान में रहेगा तो वो कहाँ जाएगा। कन्वर्ट कर लिया, मुस्लिम बना लिया। अगर लेते भी हैं तो वो मारते हैं, हाथ से नहीं, डंडे से नहीं, सीधा राइफल से। जानबूझ के जहाँ हिंदुओं के घर हैं उनके घरों के बाहर जानबूझ के गाय काट के 3-3, 4-4, 5-5 दिन कटी हुई गाय को छोड़ देते थे। ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నాం. మనం ఢిల్లీ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థులు భారత్లో ఉంటున్నారు. వాళ్ళు వచ్చి చాలా కాలం అవుతున్నప్పటికీ భారత ప్రభుత్వం ఏమో పాకిస్తాన్లో ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నా హిందువులు హిందుస్థాన్లో ఉండొచ్చు, వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నామంటూ కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకులు చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చినటువంటి ఒక తల్లి ఉంది. అసలు ఆ పాకిస్తాన్లో అసలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అసలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించడం కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ఒక తల్లిగా ఆ తల్లి పడ్డ మనోవేదన ఏంటి అనేది ఒకసారి ఆ మాటలను మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. इसलिए भाग रहे थे जो बच्चे हमारे बेटियां वगैरह जाते थे काम पढ़ने स्कूल में। ఏమేమంటున్నారంటే చాలా డైరెక్ట్గా చెప్తున్నారు, ఏంటంటే ఆడపిల్లల్ని చదివించాలనే పంపిస్తాము, కానీ పంపించినప్పటి నుంచి అక్కడ కల్మా చదవాలి అని చెప్పి ఒక ప్రెషర్ పెడతారు ఆడపిల్లల మీద. అలా మేము చదవకూడదు అని చెప్పి మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ చదవకుండా మానకుండా వెళ్తే మాత్రం అక్కడి నుంచి ఏ సెకండ్ అయినా కూడా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళని పెళ్లి చేయటము, లేకపోతే వాళ్ళని కిడ్నాప్ చేయటము, వాళ్ళని ఏం చేస్తారనేది కరెక్ట్గా తెలియదు. కానీ ఇలా పిల్లలు మాయమైపోతారు కాబట్టి పిల్లల్ని చదివించుకుందాం, ఆడపిల్లల్ని చదివించుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ కూతుర్లను పట్టుకొని ఇక్కడికి వస్తున్నారని తల్లి చెప్తారు. మీరు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు, అసలు ఎలా వచ్చారు, ఈ వీసా ప్రాసెస్ కానీ ఇదంతా కూడా మీకు ఎలా తెలుసు, ఎలా వచ్చారు, రావడానికి డబ్బులు ఖర్చు అయ్యాయి, ఎంత ఖర్చు అయ్యి, ఇదంతా క్లియర్గా చెప్పగలుగుతారా? वहाँ इतना मुश्किल हो गया था तो फिर हमने सोचा जो भी अपना है वो सब कुछ भी ख़त्म कर देंगे, करके अपने बच्चों को जितना भी खर्चा आएगा। ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, మొత్తం 4 కూతుర్లు. అప్పటి నుంచి వీసాల కోసం ట్రై చేయడం, ఈ కష్టపడటం, ఆడవాళ్ళని బయటకు వెళ్ళకుండా పిల్లలు ఈవిడ అదే చిన్నపిల్లలు ఆడ వెళ్ళకుండా అంతా కష్టపడి వీసాలకు అప్లై చేయడం, అవి కొంతమందికి రావడం కొంతమందికి రాకపోవటం, ఇలా మొత్తం మీద అన్ని ఇబ్బందులు పడుతూ ఇంకా సరిపోవట్లేదు, ఇట్లా అవ్వదు అని చెప్పేసి ఎవరైతే ఈ ప్యూబర్టీ హిట్ అవుతున్నారో, అంటే 11-12 ఏళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఫస్ట్ డేంజర్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు ఆడపిల్లలను పట్టుకొని ఈ తల్లి ఇక్కడికి వచ్చేసింది. ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇంకా 2 ఆడపిల్లలు అక్కడే ఉండిపోయారు ఇంకా ఇప్పటికి కూడా. సో ఇప్పుడు వాళ్ళని తీసుకొని వద్దామంటే బార్డర్ క్లోజ్ చేసి ఉంది. సో ఇది చాలా పెద్ద కష్టమైన విషయం వీసా రావటం అంటే. సో అదన్నింటినీ కూడా వాళ్ళు మీరు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఆ వీసాల కోసం అనేది. సో అది కూడా చూడాలి మనం ఎట్లాగ దీన్ని బాగా చేయాలనే విషయం. ఇప్పుడు భారతదేశం మీరు వచ్చారు, భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో హిందువులందరూ మా సహోదరులే, అందుకనే రావచ్చు, మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. మరి ఇక్కడ మీకు ఎలా ఉంది, అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా? మరి మీరు బార్డర్ క్రాస్ చేసిన తర్వాత మీరు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా, ప్రభుత్వాన్ని ఏమైనా కోరదలుచుకున్నారా మీరు? विनती है, हम तो यही बोलते हैं जैसे उधर सब कुछ छोड़ के यहाँ आए अपने बच्चियों की इज्जत के लिए। जैसे फिर हम यहाँ सोच गए उधर घर छोड़ दिया, बच्चे छोड़ दिए बेटे, तो यहाँ हमारे को चाहिए कोई जगह घर के लिए, बच्चों का सुकून चाहिए, वो भी नहीं हुआ अभी तक तो। కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఫెసిలిటీస్ ఏం లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏమన్నా వస్తే బాగుంటుంది. ఎస్పెషల్గా ఇప్పుడు ఆవిడ ఒక తల్లి, 2 ఆడపిల్లలు, ఎవరు లేరు పనిచేయడానికి, బయటికి వెళ్ళి పనిచేయడానికి ఎవరు లేరు. సో ఎట్లాగా ఆవిడకి గడుస్తుందో మీరే చెప్పండి. సో అందుకని చెప్పి ఇట్లా ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం ఏదైనా రాగానే మనం అన్నట్టు ఇందాక పాలసీ చెప్పినట్టు ఆ పాలసీ ద్వారా ఒక శరణార్థి కార్డు ఇచ్చి దాని కింద వాళ్ళకి ఉండటానికి, అలాగే ఒక 6 నెలలు ఏదన్నా తినడానికి 6 నెలలు కానీ మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఒక కొత్త పాలసీని ఏదన్నా తీసుకొని వస్తే వీటన్నిటికి కూడా ప్రాబ్లంకి ఒక రకమైన ఎండింగ్ వస్తుంది అనేది మా ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మీరు
పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారు. ఇప్పుడు మీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్‌లోనే ఉన్న పరిస్థితి ఉంది. మరి వాళ్ళు తిరిగి రాకపోతే మరి మీరు తిరిగి వెళ్తారా? हम तो यही चाह रहे हैं चाहे आए ना आए, जब भी आ सकते हैं, कभी भी आ सकते हैं। जैसे हम आ गए हैं तो कभी वो भी आ जाएंगे। ఇప్పుడు వాళ్ళని తీసుకొని రావడమే చాలా కష్టంగా తీసుకొచ్చాము. ఇంక ఏదేమైనా ఈ ఇద్దరు ఆడపిల్లల కోసం మేమైతే ఇక్కడే ఉంటాము. ఆడపిల్లలు చదువుకుంటారు, ఇక్కడే బాగుపడతారు, మహాభారతంలోనే మేము ఉంటాము అనేది ఆమె ఉద్దేశం. ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అసలు అక్కడి నుంచి? हमें वहाँ से इसलिए आना पड़ा कि वहाँ पे एक तो महंगाई बहुत थी और वहाँ पे मेरे मम्मी पापा वाले आए तो उनके साथ हम आ गए। हाँ, वहाँ पे प्रॉब्लम ये थी कि हम जहाँ जो मतलब कि बर्तन में खाना खाते थे वहाँ पे वो साथ में नहीं खाते थे। ఎట్లయితే ఒక ప్లేట్లో తిన్నారంటే ఇంకా ఆ ప్లేట్లో ఎవరు తినరు అనమాట. అక్కడ అలాంటి అంటరానితనము ఒక ముస్లిమ్స్కి హిందూకి వాళ్ళు చూపిస్తారు అక్కడ బేసికల్గా. और वहाँ पे ना जो हम कोई चीज़ बना के बेचते थे तो वहाँ पे कोई नहीं लेता था, इस वजह से आए। వీళ్ళు ఏమి చేసినా కూడా అమ్మాలంటే ఎవరు కొనరు అక్కడ. वहाँ पे मतलब कि हिंदू की लड़कियाँ ना ज़्यादा पढ़ नहीं पाती थी और जहाँ पे पढ़ पाती भी थी वहाँ पे लेकिन उसे नौकरी नहीं मिलती थी। ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవాలన్నా స్కూల్కి వెళ్ళలేరు, ఒకవేళ వెళ్ళినా జాబ్కి వెళ్ళలేరు. స్కూల్కి ఫస్ట్ ఎందుకు వెళ్ళలేరు చాలా వరకు అంటే ఎక్కడైతే మీరే ఆడపిల్లల్ని అక్కడ కిడ్నాప్ చేసి హిందూ యువతుల్ని కన్వర్ట్ చేయటము, పెళ్ళిళ్ళు చేసుకొని ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయటం ఇలాంటివన్నీ చేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళ మీద కేసులు పెట్టే అధికారం కానీ ఏది కూడా వీళ్ళకి ఉండదు. సో ఆ భయం వల్ల పేరెంట్స్ వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి పంపించరు. ఒకవేళ ఎవరైనా స్కూల్కి వెళ్ళి అట్లా చదువుకున్నా కూడా తర్వాత ఉద్యోగాలకు వెళ్ళాలన్నా కూడా భయమే. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ పిల్లల్ని తీసుకెళ్ళడం, రేపులు చేయడం ఇట్లాంటి మీరు ఏమైనా చూసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మీరు బాగా భయపడ్డాయి, బాధపడ్డవి? हाँ, एक सुनी थी वहाँ पे एक छोटी बच्ची थी उसको काट दिया था, गर्दन काट दिया था, हाथ काट दिए थे। అంటే ఒక యువతి అక్కడ తీసుకెళ్ళటము, అట్లాగే చిన్నపిల్ల హిందూ యువతిని అక్కడ వాళ్ళు తలకాయ కోసేయటము, చేతులు కోసేయటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు చిన్నపిల్లల్ని. అంటే ఇప్పుడు మారినటువంటి ఇప్పుడు హిందువుల నుంచి ముస్లింగా మారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అసలు మారిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేకపోతే వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారా? लेके जाते हैं वो पता नहीं कहाँ पे छुपा देते हैं, ఆ, फिर पता ही नहीं चलता। वहाँ पे मैंने एक लड़की थी उसे देखा था, ఆ, मतलब कि उसे लेके चले गए, फिर वहाँ पे उनकी मम्मी पापा ने बहुत ढूंढने की कोशिश की ఆ. लेकिन मिल नहीं पाए। ఇలాగా ఒకటి చూసారు ఈ అమ్మాయి. ఏంటంటే ఇట్లానే ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి కనపడకపోతే వాళ్ళ పేరెంట్స్ చాలా వెతకటము ఆ పిల్ల కోసము, కానీ ఇప్పుడు దొరకలేదు. కానీ తను ఎలాగో మొత్తం మీద ఒకసారి తప్పించుకొని ఒకసారి వచ్చిందంట. వచ్చినా కూడా ఎమ్మటే వాళ్ళు వచ్చేసి వాళ్ళు గన్స్ పెట్టేసి కాల్ చేస్తాము అని చెప్పేసి భయపెట్టి అమ్మాయిని మళ్ళీ పట్టుకెళ్ళిపోయారు. కానీ పట్టుకెళ్ళిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ ఎప్పుడు వాళ్ళని కలవాలి, ఇంకెప్పుడు కదా అసలు ఛాన్స్ లేదు పోయి అక్కడ. అక్కడ సిచ్యువేషన్ బాగుందా? ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బాగుందా? हम लोगों को यहाँ पे अच्छा लगता है क्योंकि ना यहाँ पे सारे मिलकर रहते हैं और जो हम कोई चीज़ बना के बेचते हैं सारे ले लेते हैं और वहाँ पे कोई भी चीज़ हम बनाते हैं वहाँ पे कोई नहीं लेता है। तो ఏ బోల్రాకి యాభై ఇంకో ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి అందరు కలిసి కట్టుగా ఉంటారు, రెండోది ఏమన్నా వీళ్ళు చేసినా కూడా అమ్మచ్చు. ఇప్పుడు మీ పైన రోడ్ పైన హైవే మీద చూస్తే మనమే చూలా ప్రాజెక్ట్ అని చెప్పి చేసాము, తర్వాత రేడీలు ఇచ్చాము. దాని మీద మీకు చూస్తే మొత్తం చోలే భటూరా నుంచి అన్ని ఒక ఆల్మోస్ట్ 30-40 వరుసగా పెట్టుకొని ఉంటారు, అందరూ వచ్చి తింటారు. సో వీళ్ళకి ఏంటంటే మేము చేసింది ఎవరైనా ఇక్కడ తింటారు అనేది ఒకటి. తర్వాత మేము అందరు కూడా ఇక్కడ ఎవరు కూడా మా మీద వ్యతిరేకం చూపించారు. మేము పాకిస్తాన్ నుంచి వచ్చినా కూడా వీళ్ళు మనవాళ్ళు అన్న ఉద్దేశంతోనే ఒక మనిషిలా చూస్తారు ఈ దేశంలో. అది నాకు నచ్చుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడికి మీరు వచ్చారు కదా, వచ్చిన దగ్గర నుంచి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకు ల్యాండ్ కానీ హౌస్ కానీ లేకపోతే మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఉంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇక్కడ? फॉर एग्जाम्पल मेरे मम्मी या मेरे पापा की तबीयत खराब हो जाती है तो कोई हॉस्पिटल में जाते हैं, वहाँ पे मतलब कि आधार कार्ड का इशू होता है, इस वजह से थोड़ी दिक्कत है। तो ये है. तो ఇప్పుడు వీళ్ళు కూడా స్కూల్కి వెళ్ళట్లేదు చూడండి ఎవరు, ఎందుకంటే ఆధార్ కార్డు లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏదో బాగాలేదు, సో ఆధార్ కార్డు లేకపోవడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్ళాలి కావలేదు. సో వీళ్ళకి ఏంటంటే అందుకే మేము అర్జీ పెడుతుంది ఏంటంటే వీళ్ళకి అందరికి కూడా ఒక శరణార్థి కార్డు అనేది ఒకటి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు ఈ ఆధార్ కార్డు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఎల్లోనో రీసెర్చ్ చేస్తున్నారు, ఎవ్వరు కూడా ఇక్కడ పని చేయకుండా లేరు. వాళ్ళకి కానీ వాళ్ళకు ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఎటువంటిది డైరెక్ట్గా సపోర్ట్ లేదు. కనీసం గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ హాస్పిటల్కి
మేము వెళ్ళగలిగితే మాకు కొంచెం దాని మీద బరువు తగ్గుతుంది అన్న ఉద్దేశం. మీరు మొత్తం క్యాంపులో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చూడటం అవుతుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు? वो ऐसे डर लगते थे जैसे कि उधर थे मुस्लिम थे और वहां से जैसे बाहर नहीं निकालते थे, डरते थे क्योंकि कोई उठा के ले जाता था और कोई जबरदस्ती करता था, इसलिए नहीं। తను ఏమంటుందంటే ఇలాగ ఆడపిల్లల్ని పట్టుకెళ్ళిపోవటము, అలాగే పెళ్ళిళ్ళు బలవంతంగా మత మార్పిడి పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి ఆ భయం వల్ల తను వెళ్ళలేదు అని చెప్పి తను చెప్తాను. ఎంత ఫ్యామిలీ మొత్తం మీరు వచ్చారు కదా, మరి బోర్డర్ క్రాస్ అయిన దగ్గర నుంచి మరి ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయి ఇక్కడ భారత్ లో? मेरा पूरा परिवार आया, पूरा जैसे मेरी दादी वादी है वो तो उधर है। हाँ, तो कितना लोग है पूरा आपका परिवार में यहाँ पे? नंबर क्या है? अच्छा 8 लोग आए हैं पूरा। और वहाँ पे कितना लोग रह गया? वहाँ तो पूरे मेरी दादी है, मेरे अंकल वंकल ये सब। సో ఇక్కడ వీళ్ళు మొత్తం 8 మంది వచ్చేసారు, కానీ ఇంకా వీళ్ళ అమ్మ నాయనమ్మ మామలు వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారని చెప్తుంది. అసలు మీరు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు మీరు పాకిస్తాన్లో? अभी 1947 से लेकर सनातन पर वहाँ पर अत्याचार हो रहे हैं, लेकिन 1947 या कुछ वर्षों से सोशल मीडिया नहीं था, लेकिन आज की डेट में सोशल मीडिया आया है। फिर अपने सनातन या धर्म को या विदेश में सभी को पता चला कि वाकई में पाकिस्तान में हिंदुओं के साथ अत्याचार होते रहते हैं। कुछ दिनों की बात है, एक ही परिवार के कर्ज के नाम पे मुसलमान ने क्या करा, लगभग 35 आदमी को कन्वर्ट कर लिया, मुस्लिम बना लिया। जैसे छोटी बच्ची से शादी कर ली, जैसे प्लस भी नहीं होती, 18 प्लस नहीं होती, लगभग 15, 16, 11 से 32 साल का पुरुष शादी कर लेता है, कन्वर्ट करेंगे। यही दिक्कत प्रॉब्लम है। हमारी बच्चियां हैं वो ज़्यादा हम नहीं पढ़ाते वहाँ पर, अगर ज़्यादा पढ़ाएंगे बड़ी एज हो जाती है तो हवश की बीमारी बन जाती है, उस पर हाईवी बन जाते हैं मुस्लिम, उसको उठा के ले जाते हैं, ज़्यादा से ज़्यादा उसमें 5वीं 6ठी करके उसको घर में बिठा देते हैं बस। ఇప్పుడు చాలా మంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఈ హిందువుల్ని ముస్లిం కమ్యూనిటీలకు మారమని చెప్పేసి అన్నారు. వీళ్ళు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మారిన వాళ్ళు చూసారా? వాళ్ళు మంచిగానే ఉన్నారా? చూసారా అసలు వాళ్ళని మీరు మారిన వాళ్ళని? अगर लेते भी हैं तो वो मारते हैं, और हाथ से नहीं, डंडे से नहीं, सीधा राइफल से। उसका काम ही है इस्लाम को बढ़ाना। మామూలుగా అందరు పబ్లిక్ అందరి దగ్గర కూడా గన్స్ నార్మల్గా ఉంటాయా? నార్మల్ మనం ఎలా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం అట్లా గన్స్ పట్టుకొని తిరుగుతారా పాకిస్తాన్? भारत में AK-47 रखना जैसे मान के चलो पाप है, उसको दहशतगर्द मानते हैं, लेकिन वहां पर आम लोगों के पास AK-47 है। मेरे पास मतलब मेरे जैसे आदमी के पास AK-47 रहेगा घर में, कोई दिक्कत नहीं है। ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, మరి మీకు మరి భారత ప్రభుత్వం ఏమో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మా సోదరులు, వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్పారు. మరి మీరు ఇక్కడికి వచ్చి చాలా కాలం అవుతుంది కదా, మరి ఎట్లా మరి మీకు ఇబ్బంది అవ్వట్లేదా? मेन पॉइंट ये है, बहुत अच्छा सवाल पूछा है भाई साहब ने। हिंदुस्तान में आए, सही है, बहुत अच्छा लग रहा है यहाँ पे, कोई दबाव नहीं है, कोई किसी का रोक टाक नहीं है, हमें सम्मान मिला है। और ज़्यादा जो हमारे सनातनी भाई हैं, आप जैसे भाई हैं, चाहे तमिलनाडु हो चाहे यूपी बिहार, सब भाइयों ने प्यार दिया कि हम मोस्ट वेलकम, आ गए आप, बहुत अच्छी सेवा चली है। सरकार ने भी अच्छा ही किया, जो नागरिकता का बिल पास किया है, बहुत अच्छी, हमें खुशी है। और बहुत अच्छी और भी बात है जो रहने दे रहे हैं, नहीं तो पाकिस्तान का आदमी यहाँ पर चाहे हिंदू हो, पाकिस्तान का नाम ही सुनते आदमी डर जाता है, तो रहने नहीं देते। लेकिन हम फिर भी 14 साल से रह रहे हैं, क्योंकि हम खोल के बोल सकते हैं हम भारतीय हैं, क्योंकि सनातनी हम हिंदू हैं। हिंदू हिंदुस्तान में रहेगा तो कहाँ जाएगा। మీరు భారత ప్రభుత్వాన్ని ఏమైనా కోరదలుచుకున్నారా? మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మాకు ఇది కావాలి అని ఏమైనా కోరదలుచుకున్నారా? किसी से पाकिस्तान में मांग के नहीं खाया है, या किसी के बलबूते पे नहीं हुआ है, हम अपने खुद बलबूते पे वहाँ जिए हैं। तो हम यही भारत सरकार से चाहता है, हम अपने बलबूते पे जिएंगे, खाएंगे। सिर्फ नीड हमारी यही है कि हमें रहने के लिए जगह मिल जाए, और
हमारा बच्चों की एजुकेशन मिल जाए, बस हमारी यही नीड है। థ్యాంక్ యూ బ్రదర్. ఇంత దూరం వచ్చినందుకు మీరు వినేసి హైదరాబాద్ నుంచి ఇంత ఎండల్లో ఇక్కడికి ఎవరు రారు. మా ఫ్యామిలీలోనే ఎవరు రారు. పిలిస్తే ఎవరు రారు ఇక్కడికి ఇంత దూరం ఇంత ఎండల్లో. మీరు మా వాళ్ళందరూ బాధ విని అమ్మటే వచ్చారు. అసలు మీకెందుకు ఈ పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని ఇక్కడ వీళ్ళ పక్షాన నిలబడాలి, నా వాయిస్ రేజ్ చేయాలి, వీళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే హెల్ప్ ఏం లేదు బ్రదర్. ఇక్కడ హెల్ప్ కంటే కూడా ఇది ఒక సేవ. హెల్ప్ కి సేవకి చాలా తేడా ఉంటుంది. హెల్పింగ్ కి సర్వింగ్ కి చాలా తేడా ఉంటుంది. హెల్ప్ అంటే ఏదో మనం వాళ్ళ కోసం చేస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో అనుకున్నాం. అలా ఏం లేదు. ఇది ఏంటంటే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక దిక్కు అనేది లేక సరిగ్గా మన వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది. అర్థమైందా? సో ఈ రోజున అక్కడ వీళ్ళ మీద ఎన్ని అత్యాచారాలు అవుతాయనేది నేను తెలుసుకున్నాను. సో నేను మొదట గిరిజన ప్రాంతంలో పనిచేసేవాడిని. గిరిజన ప్రాంతంలో పనిచేస్తూ ఆ గిరిజన ప్రాంతం నుంచి నాకు ఎప్పుడైతే అక్కడ ప్రాజెక్ట్ నాకు ఇంకా నా అవసరం లేదు అనిపించిందో ఆ టైంలో నేను రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అంటే అక్కడ మన ఏదైతే స్కెడ్యూల్ ట్రైబ్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో పనిచేసేవాడిని. సో అలాగే ఇంకా ఇక్కడ ఏదన్నా మన షెడ్యూల్ ట్రైబ్ కానివ్వండి, షెడ్యూల్ క్యాస్ట్ కానివ్వండి, ఇలా వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఎక్కడైనా భారత్ లో. అందుకే నేను అది మొదలు పెట్టినప్పుడు ఒక్కడనే మొదలు పెట్టా. ఇది ఆర్కు మన కోరాపుట్ ప్రాంతంలో. అప్పుడు అది అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 70-80 మంది వాలంటీర్లు అనేది మనకు వచ్చారు. అంటే శక్తి పెరిగింది. శక్తి పెరిగినప్పుడు భారత్ లో ఇంకా పెద్ద పని చేయొచ్చు, ఎక్కడ రీసెర్చ్ చేద్దాం అనుకున్నప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు మన భీల్ కమ్యూనిటీ అని చెప్పేసి రాజస్థాన్ ఏరియాలో ఉండే మన స్కెడ్యూల్ కమ్యూనిటీ అన్నమాట. సో వాళ్ళందరి గురించి నేను చదువుతా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో కూడా మన వాళ్ళు చాలా భీల్ కమ్యూనిటీ చాలా ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి భారత్ వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం లేదు అనేది ఒకటి నేను చదవడం అనేది జరిగింది. దాన్ని చదివిన తర్వాత నేను దాని మీద ఇంకా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అంటే అసలు దీని గురించి ఎవరికి ఏం ఐడియా లేదు, ఎటువంటి ఐడియా లేదు. సో ఇట్లాంటి ఇష్యూనే నాకు ఇష్టం. నేను ఎప్పుడైనా కూడా ఏంటంటే ఎక్కడైతే ఒక క్రాక్స్ లో ఉందంటారు కదా, ఏదైతే మన మధ్యలో పడిపోయి ఉంటుంది అటు ఇటు కనపడకుండా, అలాంటి ఇష్యూ నేను తీసుకొని దాని మీద మనం భారత్ కి పని చేస్తే భారత్ ఇంకా స్థిరంగా ఉంటది అనే ఉద్దేశంతో అలా డార్క్ స్పాట్స్ ఎదగటం అనేది నా ఉద్దేశం. సో దాంట్లో ఫస్ట్ ఆ గిరిజన ప్రాంతంలో దొరికింది, తర్వాత ఇక్కడ. సో అప్పుడు నేను కొన్ని రోజులు ఇట్లానే వచ్చి ఎక్కడెక్కడైతే ఉండేవాళ్ళు కొన్ని కలవటం, వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని భారత్ రెఫ్యూజీ యాత్ర అని చెప్పేసి నేను 13,000 కిలోమీటర్లు బైక్ మీద కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు ఎవరైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా పక్క దేశాల నుంచి అక్కడ ఉండలేక పారిపోయి భారత్ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఆ యాత్రలో కలవటం జరిగింది. ఆ యాత్ర చేసినప్పుడు నేను చూశాను మనకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎంత ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తారు ఇక్కడ ఈ క్యాంప్ చూస్తున్నారు. ఈ క్యాంప్ మేము ఒక్కొక్క ఇల్లు కట్టడానికి ఆల్మోస్ట్ ఒక 18,000 బడ్జెట్ తో కడతాం. ఎందుకంటే మనకి లేబర్ ఉండదు. ఎవరికి వాళ్ళు ఇప్పుడు అన్న వాళ్ళు వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. సో ఆ 18,000 మనం ఇచ్చినప్పుడు మొదటగా వాళ్ళు, మీరు నమ్ముతారో లేదో, వాళ్ళకి ఇచ్చిన ఏదైతే మనం సామాన్ ఇస్తామో, ఇప్పుడు మట్టి కానివ్వండి, కర్ర, వాటితో ఫస్ట్ వాళ్ళు ఇల్లు కట్టుకోరు. ఫస్ట్ చిన్న గుడి కట్టుకునేవాళ్ళు. సో అది చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించేది. సో అట్లాగా చిన్నగా ఈ రోజున నేను ఆల్మోస్ట్ ఒక 7 years వీళ్ళతో పాటు కంప్లీట్ గా వాళ్ళతో పాటే ఉంటూ పని చేస్తూ చూస్తున్నా. వాళ్ళ ఎంత నేను రూపాయి ఖర్చు ఉంటుంది నాకు. వాళ్ళే భోజనం పెడతారు, ఏ ఇంట్లో కావాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళడం తింటమే. సో వాళ్ళకి ఏం లేకపోయినా వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తారు. అలానే ధర్మాన్ని కాపాడే ఒక కమ్యూనిటీ. సో వీళ్ళకి చేయటం అనేది ఒక బ్లెస్సింగ్ గా భావించి మేము పనిచేయడం అనేది జరుగుతాం. యువతకి మీరు ఏం సందేశం తెలుసుకున్నారు ఈ వేదిక? జూన్ భయ్య, ఇవన్నీ కూడా తప్పకుండా యువతలో ఆ శక్తి ఉంది, అర్థమైందా? కానీ యువత ఎంత క్లారిటీ ఉందనేది కూడా మనం చూసుకోవాలి. ఫోకస్ ఉండాలి, అర్థమవుతుందా? మన హనుమాన్ చాలీసాలో చాలా క్లియర్గా ఉంటుంది. సంకటితే హనుమాను చూడావే, మనక్రమ భజన ధ్యాన జోలావే. అంటే ఒక సంకటం వస్తే హనుమంతుడు వాళ్ళని కాపాడతారు. కానీ ఎప్పుడు మన క్రమ వచన ఫోకస్ ఉండాలి. అంటే మన మనసు, మనం చెప్పే మాట, మనం చేసే పని ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే హనుమంతుల వారైనా మనకు సాయం చేస్తారు. లేకపోతే డిసిప్లిన్ లేకపోతే ఆయన అక్కడ ఉండరు. అర్థమవుతుందా? మనకు డిసిప్లిన్ లేనంత వరకు, మనకి కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు, అర్థమైందా, మన ఒక సివిలైజేషన్కి ఏమైంది అనే ఒక క్లారిటీ లేనంత కాలం ఇలాగా మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం.
ఈ రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని నేనైతే పూర్తిగా నమ్మను. స్వాతంత్రం అనేది ఒక పొలిటికల్గా స్వాతంత్రం కాదు, ఒక సివిలైజేషనల్గా స్వాతంత్రం రావాలి. ఓకే. ఆ సివిలైజేషన్గా స్వాతంత్రం అనేది, క్లారిటీ అనేది, ఫ్రీడమ్ అనేది ఇంకా మనకు లేదు దీంట్లో. ఓకే. సో అది వచ్చే వరకు కూడా మనము పొలిటికల్గా వచ్చింది, దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఒక సివిలైజేషన్గా, ఒక సనాతనమైన సివిలైజేషన్ కూడా మనం ఫ్రీగా మనం ఉండగలిగే స్థితికి వెళ్ళాలంటే యువతకి క్లారిటీ రావాలి. ఓకే. సో ఆ క్లారిటీ తెచ్చుకోవాలంటే వాళ్ళకి ఒక కరెక్ట్ రీసెర్చ్ ఉండాలి, ఎమోషన్తో కాకుండా డిసిప్లిన్తో పనిచేయాలి అని నేను కోరుకుంటున్నాను. చూసాం కదా, ఇంతసేపు మనం ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నివసిస్తున్న విషయం మనం అందరం చూసాం. కానీ వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు అంటే, ఈ బ్రిడ్జ్ దగ్గర సుమారు 40-45 షాపులు అయితే వాళ్ళు పెట్టుకొని ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. కచోడి, అదేవిధంగా పానీపూరి బండికి సంబంధించినటువంటి దుకాణాలు అయితే ఇక్కడ పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి కనీసమైన మౌలిక సదుపాయాలు అందించాలంటూ కూడా బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఢిల్లీలో ఇది రెండో క్యాంపు. ఇక్కడ మొత్తం కూడా శరణార్థులే, దాదాపు 300 నుంచి 400 మంది పైగా కుటుంబాలు అయితే ఇక్కడ జీవనం ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. అసలు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి అసలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి, వాళ్ళు అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి తీస్తూ ఉంది, మరి వాళ్ళని దగ్గరికి తీసిందా, వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తుంది, అదైనా ఇచ్చిందా, అనేక విషయాలు కూడా ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆదర్శ్ నగర్ దగ్గర ఉన్నటువంటి రెండో క్యాంపు దగ్గర ఉన్నాం. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎంతకాలం నుంచి ఇక్కడ జీవనం ఉంటున్నారు, అసలు పాకిస్తాన్ నుంచి వీళ్ళు ఇండియాకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారు, అనేక విషయాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 25 एक परिवार हैं जिनकी संख्या लगभग 1050 के आसपास है और 2013 मई में ये कैंप बसा था। 20 परिवारों से शुरू हुआ था, अभी लगभग 220 परिवार हैं। पिछले 13 साल हो गए इस कैंप को यहाँ पे। సో ఇక్కడ మొత్తం ఇప్పుడు 220 కుటుంబాలు ఉంటున్నారు. ఆల్మోస్ట్ 1500 మంది ఆల్మోస్ట్ ఇక్కడ ఉండటం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళందరూ కూడా లాస్ట్ 10 ఏళ్ళ పైనుంచి ఈ ఏరియాలో వచ్చి ఉండటం జరుగుతుంది. ఇది ఇంకో విధంగా ఏంటంటే ఇది ఒక ట్రాన్సిట్ క్యాంప్ లాగా మేము చేస్తాం అనమాట. సో ఇక్కడ రావటము, ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పేపర్ వర్క్ అంతా లీగల్గా మొత్తం చేసి ఇక్కడ నుంచి వాళ్ళు గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ వచ్చిందా వీళ్ళందరికీ? 31 परिवार है। 30 परिवार के 145 लोग हैं जिनको नागरिकता के लिए जो भारत सरकार का जो अभी सिटीजनशिप अमेंडमेंट एक्ट आया था उसके अधीन आते हैं, और लगभग 145 लोगों ने रजिस्टर किया था, जिसमें से 101 लोगों को मिल गई है, 45 लोगों को भी जल्दी मिल जाएगी, तो सभी को मिल जाएगी 2014 से जो पहले आए थे उनको। అంటే 2014 ముందర ఎవరైతే వచ్చారో సిఏ అనేది ఉంది కదా, సో దాని ముందర వచ్చిన ఒక 30 ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళందరిలో కూడా ఆల్మోస్ట్ ఒక 23-24 ఫ్యామిలీలకు ఆల్రెడీ సిటిజన్షిప్ అవ్వటము, ఓటింగ్ రైట్స్ అవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఫ్యామిలీస్ కూడా అర్జీ పెట్టున్నాం, అది కూడా అయిపోతుంది త్వరలో. కానీ ఇంకా మిగతా ఏదైతే 200 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఎటువంటి సదుపాయం అనేది లేదు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచి కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. వీళ్ళు అసలు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడికి వచ్చారు? कोई घर बना रहे हैं, घर के बाहर अगर उनका चिन्ह लगा रहे हैं, जो हिंदू अपने घर बनाते हैं कुछ भी किसी देवी देवता की या घर के बाहर, तो वो नहीं लगाने देते थे। अब जैसे ईद का ये त्यौहार आ गया, जानबूझ के जहाँ हिंदुओं के घर हैं उनके घरों के बाहर जानबूझ के गाय काट के 3-3, 4-4, 5-5 दिन कटी हुई गाय को छोड़ देते थे। సో మనోడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇక్కడికి వస్తారో అక్కడ హిందువులు వాళ్ళ ఇళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్ హోమం చేసుకున్నారు అనుకోండి, ఆ హోమం ఒక ఏదైతే పొగ వేరే ఇంట్లోకి వెళ్తుంది, అది ఒకవేళ ముస్లిం ఇల్లు అయితే వాళ్ళు రావటం, మొత్తం వాళ్ళందరినీ భయంకరంగా కొట్టడము, మా ఇల్లంతా అపవిత్రం చేసావని చెప్పి వాళ్ళ మీద దాడి చేస్తారు.
అలాగే ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టుకొని బయట ఏదైనా చిన్న ఇప్పుడు అమ్మనో లేకపోతే గణపతి ఏదన్నా పెట్టుకుంటే వచ్చి ఆ ఇల్లుని కూలగొడతారు. ఇంకా అలాగే కాకుండా ఇంకా ఆడపిల్లలు ఇంకా అలాగే ఇప్పుడు హోలీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా ఏదైతే మన పెద్ద పెద్ద ఉత్సవాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గోమాతను తీసుకొచ్చి ఇంటి ముందర కట్ చేసి అలాగ వదిలేస్తారు ఒక 3, 4, 5 రోజులు. వాళ్ళు అన్ని రోజులు కూడా వీళ్ళందరూ ఇళ్లలో ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు బయటకు చూడటానికి ఇష్టపడరు కదా. సో వాళ్ళు 5 రోజులు, వారం రోజులు ఇంట్లో బందీలుగా ఉండిపోవాలి. ఇంకా ఆడపిల్లలు అయితే ఇంక బందీలే. వాళ్ళు ఏదో ఒక ఊర్లో పుడతారు, స్కూల్కి పంపించాలంటే భయము బాగా, అందుకని చెప్పి ఆ ఊర్లో ఉంటారు. పెళ్లి చేసుకుని ఇంకో ఊరు వెళ్ళాల్సిందే, కానీ లేకపోతే ఆ ఊరు దాటి వెళ్ళాలంటేనే ఒక హిందూ ఆడపిల్లకి భయం, భయంకరం. సో ఇక్కడ పుడుతుంది తల్లి, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వేరే ఊరు వెళ్తుంది, చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్తుంది, అంతే. ఇంక అక్కడితో ఒక ఆడదాన్ని మన హిందూ యువత జీవితం అనేది అక్కడ అంతమైపోతుంది, లేకపోతే కిడ్నాప్ గురవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ పాస్పోర్ట్లో కూడా ఉంటుంది ఇస్లామిక్ జుమే అని చెప్పేసి, అంటే ఇది ఇస్లాం ఒక దేశం అని చెప్పేసి క్లియర్గా ఉంటుంది అది. సో అందుకని చెప్పి వాళ్ళు అక్కడ డెఫినెట్గా ఇట్లాంటి అత్యాచారాలన్నీ చేస్తూ ఉంటారు. దాని నుంచి పారిపోయి వాళ్ళు భారత్ అనేది రావటం, ఎందుకంటే ఇంతకు మించి ఎక్కడికి వెళ్ళలేరు. అది డబుల్ విధంగా చూసుకున్నా, ధర్మం ప్రకారం చూసుకున్నా వాళ్ళు ఇక్కడికే రావాలి. అందుకని చెప్పి వాళ్ళందరూ కూడా అంత కష్టాలు పడి ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. అసలు మరి పాకిస్తాన్లో అసలు ఇమిగ్రేషన్ తీసుకోవడం, పాస్పోర్ట్ అప్లై చేయడం, వీసా రావడం, ఇదంతా ఎట్లా స్టెప్ ఒకసారి చెప్పమని. और बहुत बड़ा प्रोसीजर है ये. अगर मान लो आज सोचा है ना तो सब कुछ सही रहा, भगवान का आशीर्वाद रहा और किस्मत का साथ रहा तो भी मिनिमम 2 साल लगते हैं. 2 साल आपको मिनिमम लगेंगे. सब कुछ सोचने के बाद सब कुछ तुम्हारे अनुसार चल रहा है तो भी मिनिमम 2 साल लगते हैं. और अगर सब कुछ सही नहीं चला तो फिर पता नहीं आ भी पाओगे नहीं आ पाओगे, और धन भी बहुत खर्च होता है और समय का कुछ पता नहीं इसमें कितना लग जाए. ఒక వీసాకి 3,150 రూపాయలు ఖర్చు అవుతుంది ఎగ్జాంపుల్. అది వాళ్ళు ఆ వీసా తెచ్చుకోవాలంటే ఆల్మోస్ట్ 35,000 పైన ఖర్చు అయిపోద్ది. అంటే బ్రోకర్లు తింటాం కానీ అది కానీ ఇది కానివ్వండి. సో అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. 7 మంది కుటుంబం అంటే ఆల్మోస్ట్ 2.5 లక్షల రూపాయలు. సో 2.5 లక్షల రూపాయలు వాళ్ళు ఒక్కసారి జమ చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక్కసారి 2 ఏళ్ళు పడుతుంది, ఒక్కసారి 7 ఏళ్ళు పడుతుంది. ఇన్ని తీసుకున్న తర్వాత చాలా మందికి, సగం మందికి వీసా వస్తుంది, అదే కుటుంబంలో సగం మందికి రాదు. సో సగం మందిని వదిలేసి రావాల్సి వస్తుంది. అలాగే సరే అన్నీ కుదిరిపోయాయి అనుకుంటే బార్డర్కి వస్తే బార్డర్లో వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ ఉంటుంది. వాళ్ళు ఎంత దారుణం అంటే లిటరల్గా ఇలా వీసా పట్టుకుంటారు అంతే, మన దగ్గర ఉన్నాయి ఇవ్వండి లేదా చింపేస్తామని చెప్పి. లేకపోతే ఏదో చిన్న చూపిస్తారు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది, ఇంతలోపల ఒక పాప పుట్టింది, చిన్న పాప. ఇప్పుడు ఆ పాపని తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ తీసుకెళ్ళాలంటే డబ్బులు ఇవ్వమంటారు, బాగా ఎక్కువ డబ్బులు ఇవ్వమంటారు. వాళ్ళ దగ్గర ఏముంటాయి. అలాగా అక్కడ ఉండిపోయిన తల్లులు కూడా చాలామంది ఉంటారు. అలాగే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మనం చెప్పినట్టు బార్మేర్లో ఉన్నారు, మెహసానాలో ఉన్నారు, సగం ఫ్యామిలీని వదిలేసి సంవత్సరం బిడ్డను వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆడవాళ్ళని తీసుకొచ్చి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి మగపిల్లల్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, తమ్ముడిని అన్నలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఆల్మోస్ట్ అది ఒక లక్ మీద ఇక్కడికి వస్తున్నారు. అది ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హిందువులు ఉన్నారో, హిందువులు మరి ముస్లింలలో కలవాలని చెప్పేసి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఇంత ఇబ్బంది పడి పిల్లల్ని కోల్పోయి, పిల్లలు ఇబ్బంది పడి, తల్లులు ఇబ్బంది పడి, ఇలా ఫ్యామిలీ అంత ఇబ్బంది పడే బదులు ముస్లిం కమ్యూనిటీలో మారిపోతే ఏమవుతుంది అసలు మరి? तो जो मुस्लिम कट्टरपंथी संगठन है उसको बोलते हैं कि अब तेरे को अगर इधर रहना है तो तुझे अब पहले इस्लाम कबूल करना होगा, वरना तू इधर रह नहीं सकता. तो मजबूरी में ऐसे बहुत से लोग चाहते हैं जो इस्लाम कबूल करते हो. तो जो वहाँ पे भी संघर्ष करते हैं, मान लो किसी की बेटी उठा ली, किसी को कुछ कर लिया, किसी का बेटा उठा लिया, किसी की किडनैपिंग कर ली, जो कि वहाँ पे आम बात है कि उसकी एवज में वही ये बोलते हैं कि छोड़ देंगे लेकिन तुझे इस्लाम कबूल करना होगा. సో మనోడు ఏమన్నా అంటే తప్పకుండా ఈ రోజున అక్కడ 22%, 14% అలా ఉన్నవాళ్ళు ఈరోజు 1% కంటే తక్కువ వచ్చారు అంటే తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ఒక ఆడపిల్లని పట్టుకెళ్ళిపోతారు, లేకపోతే ఎవరో ఒకరిని పట్టుకెళ్ళిపోతారు, కిడ్నాప్ చేస్తారు. వదిలితే వదలాలి అంటే మీరు అందరూ కూడా ముస్లిం మారాలి అంటారు. చాలామంది వద్దంటారు, చాలామంది పో అంటారు. మనం చాలామంది పోనీలే అనుకొని ధర్మం పరివర్తన అవ్వకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇంకా ఇంతమంది ఇక్కడ ఉన్నారు. కానీ చాలామంది ఇంకా హోప్ లేక, వాళ్ళకి ఒక దిక్కు లేక
ఒప్పుకోవాల్సి వచ్చే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అందుకని చెప్పి ఈ రోజున అక్కడ నుంచి ఈ పరిస్థితిలోకి అనేది వాళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఏమో మీరు హిందువులు ఏ దేశంలో ఉన్నా రండి, హిందుస్థాన్లో స్వాగతిస్తాం అంటూ కూడా మాట్లాడింది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వట్లేదు, వీళ్ళు ఏమని కోరుతున్నారు ప్రభుత్వం? मांग जी सबसे बड़ी तो मांग यही है कि अभी भी भारत में जो आते हैं उनके लिए बड़ा भारत में रहना बहुत ज़्यादा डिफ़िकल्ट है, जिसके 2-3 कारण मुख्य है। पहला कि वीज़ा एक्सचेंज करना, वीज़ा एक्सचेंज फ़ीस बढ़ गई है। दूसरा, एक गारंटर चाहिए होता है। गारंटर बनने के लिए, पाकिस्तान व्यक्ति का गारंटर बनने के लिए यहाँ के लोकल लोग आगे नहीं आते हैं। ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఎల్టీవీ అని ఉంటుంది, అంటే లాంగ్ టర్మ్ వీసా అనేది ఒకటి చేయాలి. దానికి ఖర్చు చాలా ఎక్కువైపోయింది, ఫీజు పెంచేశారు. సో అది చాలా పెద్ద కష్టం అవుతుంది. అదే కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడో రాజ్కోట్లోనో ఎక్కడో ఉంటే వాళ్ళు వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఢిల్లీ రావాలి. అంటే అంతమంది కుటుంబ సభ్యులంతా ఢిల్లీ వచ్చి వెళ్ళాలంటే వాళ్ళకి సంపాదించుకున్నంతా దాంట్లో పోతుంది. మళ్ళీ అదొక పెద్ద ఇష్యూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఆయన మనోడు చెప్తున్నాడంటే మేము పనిచేస్తున్నట్టు ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికంటే మేము చూసుకుంటున్నాము, ఏది ఎల్టీవీలు చేయటము మొత్తం అన్నీ మనం చూసుకుంటున్నాము. అలాగే మేము రెఫ్యూజీ స్టేటస్ అనేది ఒకటి ఇవ్వాలని చెప్పి ఒక పాలసీ ఒకటి తయారు చేయడం జరిగింది. బార్డర్ క్రాస్ చేయగానే వాళ్ళకి శరణార్థి స్టేటస్ ఇవ్వాలనేది. అది కానీ వచ్చింది అంటే ఇప్పుడు ఈ రోజున ఇక్కడ నుంచి హరిద్వార్ వెళ్ళాలంటే కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. అది ఉంటే కనీసం వెళ్ళి హరిద్వార్ వెళ్ళి ఒక మునిగి వస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు లేదు, ఇక్కడ కుదరట్లేదు, గుజరాత్లో వెళ్దాము అనుకుంటే మళ్ళీ ఇంటర్ స్టేట్ అని చెప్పేసి మళ్ళీ దాని పర్మిషన్స్ తీసుకోవాలి. అవన్నీ లేకుండా కొంచెం ఫ్రీ మూవ్మెంట్ అనేది ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి దాని ద్వారా ఉంటుంది. దాని ద్వారా గవర్నమెంట్ కూడా వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ముఖ్యం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటి వరకు హిస్టరీలో ఆ వార్లప్పుడు తప్పితే మన ఇప్పుడు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ సమయంలోనే ఎక్కువ మంది శరణార్థులు అనేది వచ్చారు పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే ఇది మనకు హిందూ మనస్థితికి తగ్గట్టు ఒక గవర్నమెంట్ ఉంది, మనం వెళ్తే బాగా చూసుకుంటారు అని నమ్మకంతో వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు మన గవర్నమెంట్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ మీద కానీ పనిచేస్తే వచ్చే వాళ్ళకి మనోబలం పెరుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి అంతగా రెట్టింత మనోబలం పెరిగి భారత్ కోసం, భారత్తో పాటు ఇంకా కష్టపడి పనిచేస్తారనేది మన ఉద్దేశం. చూసాం కదా, పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చినటువంటి శరణార్థులు ఇక్కడికి వచ్చి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ప్రభుత్వం మమ్మల్ని దగ్గరికి తీయాలి, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడైతే ఉంది. మరో స్టోరీతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మైక్ టీవీ.